హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే వైజాగ్ జూ పార్క్ అయితే వచ్చాను. నాతో పాటు మీకు కూడా జంతువులు పక్షులు చూపిస్తాను. జూ పార్క్ మొత్తం మ్యాపింగ్ పాయింట్ అండి ఇది. ఈ జూలో సైకిల్ కూడా రెంట్కైతే ఇస్తున్నారు. సింగిల్గా వచ్చిన వాళ్ళకైతే సైకిల్ తీసుకొని మొత్తం జూ అంతా తిరగచ్చు. చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చిన్న కార్ టైప్లో వెహికల్ కూడా ఉన్నాయి. అవి కూడా రెంట్కైతే ఇస్తున్నారు. చాలా బాగున్నాయి. కర్గమృగం ఎక్కువగా నివసించే ప్రాంతం గడ్డి భూముల్లో కొండలు ఎక్కువ నివసిస్తాయండి. ఇవి కర్గమృగాలు. చూడండి, నీటిలో పడుతుంది. ఇది గడ్డి, ఆకులు, నీటి మొక్కలు ఆహారం కింద తీసుకుంటుందండి. 1500 నుంచి 2700 కేజీల వరకు అయితే వెయిట్ అయితే ఉంటాయి ఇవి కర్గమృగాలు. 35 నుంచి 40 సంవత్సరాల వరకు అయితే జీవిస్తాయండి ఈ కర్గమృగాలు. చూడండి, లేచింది. చూడండి, ఫ్రంట్ ముక్కు దగ్గర ముళ్ళులాగా ఉంది కర్గమృగం. చాలా బాగుంది. ఒకటే ఉందండి జూలో అయితే, కర్గమృగం ఒకటే ఉంది. సూపర్గా ఉంది కర్గమృగం. చాలా బలంగా ఉందండి. చూడండి, ఆసియా ఏనుగులు చాలా బాగున్నాయి. 2 ఏనుగులు చూడండి. ఎక్కువ నివసించే ప్రాంతం కొండలు, అటవీ ప్రాంతాలు ఎక్కువ నివసిస్తాయి ఇవి ఆసియా ఏనుగులు. గడ్డి, వేర్లు, ఆకులు ఆహారం కింద తీసుకుంటాయి. వీటి బరువు వచ్చి 2000 నుంచి 5000 కేజీల వరకు అయితే ఉంటాయి ఇవి. ఈ జీవించే కాలం 60 నుంచి 80 సంవత్సరాలకి అయితే జీవిస్తాయి ఇవి. చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ 2 ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, లాస్ట్లో ఒక ఏనుగు ఉందండి. మొత్తం 3 ఏనుగులు అయితే ఉన్నాయి. చూడండి, ఒకటి తొండం ఊపుతుంది. చూడండి, చాలా బాగున్నాయి ఏనుగులు అయితే. ఇదండి, ఇక్కడ 2 ఏనుగులు, అక్కడ ఒకటి, మొత్తం 3 ఏనుగులు అయితే ఉన్నాయండి ఈ జూలో. సూపర్గా ఉన్నాయి ఏనుగులు. వీటి పేరు వచ్చేసి లెమర్ అండి. చూడండి, లెమరు. నివసించే ప్రాంతం చెట్టు, ఆవాసాలు, అడవులు ఎక్కువ నివసిస్తాయి ఇవి. మొక్కలు, పూలు, కీటకాలు ఆహారం కింద తీసుకుంటాయి ఇవి. 2 నుంచి 4 కేజీల వరకు అయితే బరువు ఉంటాయి. జీవించే కాలం 25 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే జీవిస్తాయి. మొత్తం 3 ఉన్నాయండి ఈ జూలో అయితే లెమర్లో. గడ్డిలో ఒకటి, ఇక్కడ ఒకటి, లాస్ట్లో ఒకటి ఉన్నాయి. అడవి కుక్కలు ఎక్కువ నివసించే ప్రాంతం దట్టమైన అరణ్యాలు. ఆహారం జింకలు, అడవి పందులు ఆహారం కింద తీసుకుంటాయండి. బరువు వచ్చేసి 2 నుంచి 6 కేజీల వరకు అయితే బరువు ఉంటాయి. జీవించే కాలం 12 నుంచి 15 సంవత్సరాలకి అయితే జీవిస్తాయండి. చూడండి, అడవి కుక్కలు ఎలా ఉన్నాయో. ఇందులో అయితే 2 కుక్కలు ఉన్నాయండి, అడవి కుక్కలు. చాలా బాగున్నాయి. చింపాంజీ అండి. ఎక్కువగా నివసించే ప్రాంతం తేమతో కూడిన అడవుల్లో ఎక్కువ నివసిస్తాయండి ఇవి చింపాంజీలు. వీటి ఆహారం అడవుల్లో పండ్లు, పూలు ఆహారం కింద తీసుకుంటాయండి ఇవి. 80 నుంచి 90 కేజీల వరకు అయితే బరువు ఉంటాయి ఇవి. జీవించే కాలం 40 నుంచి 45 సంవత్సరాలకి అయితే జీవిస్తాయండి ఇవి చింపాంజీలు. చాలా బాగుంది చింపాంజీ అయితే. చూడండి, దగ్గరికి వస్తుంది, మన దగ్గరికి వస్తుంది. చాలాసేపు వెయిట్ చేసిన పూర్తి పడుకునే ఉందండి. ఇప్పుడే లేచి చాలా కిందకి దిగింది. చింపాంజీ అయితే ఒకటే ఉందండి ఇందులో. ఈ జూలో అయితే చింపాంజీ ఒకటే ఉంది. చాలా బాగుంది చింపాంజీ అయితే. చిరుతపులి అండి. ఎంత పైకన్నా చెట్టు పైకి ఎక్కేస్తుందండి చిరుతపులి. చాలా ఫాస్ట్లో పరిగెడుతుంది ఇది. చిరుతపులి చూడండి ఎంత బాగుందో. ఎక్కువ అడవుల్లో నివసిస్తాయి ఇవి చిరుతపులులు. జింకలు, పందులు వేటాడి ఆహార కింద అయితే తీసుకుంటాయండి. 28 నుంచి 91 కేజీల వరకు అయితే ఉంటాయి ఇవి బరువు.
18 నుంచి 20 సంవత్సరాలకి అయితే జీవిస్తాయండి ఇవి చిరుతపులులు. చూడండి ఎంత అందంగా ఉందో చిరుతపులి. ఎండవాళ్ళు ఇటు సైడ్ వస్తుందండి, నేడు సైడ్ వస్తుంది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. జంతువులు అయితే బయటికి రావట్లేదు అసలు. చాలా చాలా బాగుందండి చిరుతపులి. పెద్ద పులి చూడండి, బెంగాల్ టైగర్ ఎలా ఉందో, అంత అందంగా ఉందో చూడండి. చాలా బలంగా ఉంది. అడవులు మాడడవులు ఎక్కువగా ఉంటాయండి ఇవి పెద్ద పుళ్ళు. జింకలు, అడవిదున్నలు, నీటి గేదెలు వేటాడి చంపి ఆహారం కింద తీసుకుంటాయండి ఇవి. 140 నుంచి 230 కేజీల వరకు అయితే ఉంటాయండి ఇవి బరువు. జీవించే కాలం 16 నుంచి 18 సంవత్సరాలకి అయితే జీవిస్తాయండి ఇవి. చూడండి ఎంత రాయల్టీగా ఉందో పులి. చాలా చాలా బలంగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. సింహం ఎక్కువ నివసించే ప్రాంతం అడవులు, కొండ గుహలు ఎక్కువ నివసిస్తాయండి సింహాలు. జింకలు, అడవిదున్నలు వేటాడి చంపి ఆహారం కింద తీసుకుంటాయి ఇవి సింహాలు. 120 నుంచి 170 కేజీల వరకు అయితే ఉంటాయండి సింహాలు వెయిట్. 16 నుంచి 18 సంవత్సరాలకి అయితే జీవిస్తాయండి ఇవి. సింహం ముసలిది అయిపోయిందండి. 2 సింహాలు ఉన్నాయి, లోపల ఒకటి ఉంది, బయట ఇది ఒకటి బయటని తిరుగుతుంది. 2 సింహాలు అయితే ఉన్నాయండి జూలో. ఇది మనకు చాలా లాంగ్లో ఉంది. జూమ్ చేసి తీసానండి. చూడండి సింహం. ఇటు సైడ్ రావట్లేదు, అక్కడే ఉండిపోతుంది. ఎక్కువ ఎండగా ఉందండి, అందువల్ల రావట్లేదు. ఎలుగుబంటి అండి, చూడండి ఎలుగుబంటి. ఎక్కువ నివసించే ప్రాంతం అడవుల్లో ఎక్కువ నివసిస్తాయి ఇవి ఎలుగుబంట్లు. పండ్లు, తేనె, చేపలు ఆహారం కింద తీసుకుంటాయండి ఎలుగుబంట్లు. ఎక్కువ జీవించే కాలం 20 నుంచి 25 సంవత్సరాలకి అయితే జీవిస్తాయండి ఇవి. చూడండి ఎలుగుబంటి ఎండకి ఉండలేకపోతుంది, నోరు ఎలా తెరుస్తుందో చూడండి. మన నాకసలు చూస్తుంది. చాలా చాలా బాగుంది ఎలుగుబంటి అయితే. ఒకటే ఉందండి ఇందులో ఎలుగుబంటి. చూడండి నాకసలు చూస్తుందండి, కెమెరా కసలు చూస్తుంది. ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. చూడండి నోరు ఎలా చూస్తుంది. పాపం ఎండ ఎక్కువగా ఉందండి పాపం. కుండీలో కూడా వాటర్ లేదండి. ఏదో చెప్తుంది పాపం, మనకు అర్థం అవ్వట్లేదు. ఎలుగుబంటితో సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. ఇంకా అమ్మా చూడండి నోరైతే ఎలా చాపిందో, వెళ్ళిపోతుంది. కనుజలండి ఇది చూడండి. తోడేలు ఎక్కువ నివసించే ప్రాంతం అటవీ విశాల మైదానాలు ఎక్కువ నివసిస్తాయి ఇవి. ఆహారం జింకలు, ఎలుకలు, కుందేళ్ళు వేటాడి చంపి ఆహారం కింద తీసుకుంటాయి. 15 నుంచి 20 సంవత్సరాల వరకు అయితే జీవిస్తాయి ఇవి. 5 నుంచి 10 కేజీల వరకు అయితే ఉంటాయండి బరువు తోడేలు. కొండ చెలువ చూడండి, చెట్టుపైకి ఎక్కి చుట్టుకుని ఉంది కొండ చెలువ. అడవులు, నదుల్లో ఎక్కువ నివసిస్తాయి ఇవి కొండ చెలువలు. పక్షులు, ఉభయజీవులు ఆహారం కింద తీసుకుంటాయి.
80 నుంచి 90 కేజీల వరకు అయితే ఉంటాయండి ఇవి కొండ చెలువలు. 20 నుంచి 25 సంవత్సరాలకి అయితే జీవిస్తాయి. దీని పేరు వచ్చేసి గరియాలండి. నివసించే ప్రాంతం నదులు ఎక్కువ నివసిస్తాయి. చూడండి, చేప అయితే దొరికింది, తినేస్తుంది. దాని నోరు చూడండి ఎలా ఉంది, ఎంత సూదిగా ఉందో నోరు. మొత్తం 2 అయితే ఉన్నాయి ఈ వాటర్లోనే. చేపలు కప్పలు ఆహారం కింద తీసుకుంటాయండి ఇవి. 159 నుంచి 250 కేజీల వరకు అయితే బరువు అయితే ఉంటాయి ఇవి. 60 నుంచి 80 సంవత్సరాలకి అయితే జీవిస్తాయి ఇవి గరియాళ్ళు. చూడండి, వాటర్లో ఒకటి ఉంది, ఆ ఒడ్డున ఒకటి పడుకుందండి. 2 మొత్తం ఇదిగో చూడండి, అదిగో చూడండి, 2 అయితే ఉన్నాయి ఇందులో గరియాళ్ళు. చాలా చాలా బాగున్నాయి చూడండి గరియాలు. దీని పేరు వచ్చేసి జీబ్రా. నివసించే ప్రాంతం గడ్డి భూముల్లో, గృహాల్లో ఎక్కువగా నివసిస్తాయి జీబ్రాలు. గడ్డి పొదలు, ఆకులు ఆహారం కింద తీసుకుంటాయి. 20 నుంచి 25 సంవత్సరాలకి అయితే జీవిస్తాయి ఇవి జీబ్రాలు. బ్లాక్ వైట్ మచ్చలు అయితే ఉన్నాయి చూడండి, అంత అందంగా ఉందో జీబ్రా. ఈ పాయింట్లో అయితే ఒకటే ఉందండి జీబ్రా. ఈ జూలో అయితే ఒకటే ఉంది జీబ్రా. జిరాఫీలు. ఈ పాయింట్లో అయితే 2 జిరాఫీలు ఉన్నాయండి. ఎక్కువ నివసించే ప్రాంతం గడ్డి భూములు ఎక్కువ నివసిస్తాయి ఇవి. తీగలు, పువ్వులు, పండ్లు ఆహారం కింద తీసుకుంటాయి ఇవి జిరాఫీలు. 1000 నుంచి 2000 కేజీల వరకు అయితే ఉంటాయండి జిరాఫీలు వెయిట్. ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నాయి ఇవి, ఇంకా పెద్ద ఉంటాయి జిరాఫీలు. చూడండి, ఒకటి కింద కూర్చుంది, ఒకటి చెట్టు దగ్గర ఒకటి ఉంది. 2 జిరాఫీలు. నెమలి. చూడండి, నెమలి అయితే పెంచమే తిప్పింది. ఎక్కువగా అడవులు ఎక్కువగా నివసిస్తాయి ఇవి. విత్తనాలు, పండ్లు ఆహారం కింద తీసుకుంటాయండి. 15 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే జీవిస్తాయి ఇవి నెమళ్ళు. చూడండి, నెమలి అయితే పెంచిపోయింది, ఎంత అందంగా ఉందో. అక్కడ మనం వచ్చినప్పుడే ఇక్కడ 2 నెమళ్ళు ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి నెమళ్ళు. మగ నెమలు ఒకటి, ఆడ నెమలు ఒకటి, 2 నెమళ్ళు ఉన్నాయి. అడవి దున్నలు ఎక్కువ అడవుల్లో నివసిస్తాయి. పొడిగడ్డి ఆహారం కింద తీసుకుంటాయి. 300 నుంచి 1000 కేజీల వరకు అయితే ఉంటాయి వెయిట్ ఇవి. 20 నుంచి 25 సంవత్సరాలకి అయితే జీవిస్తాయి ఇవి అడవి దున్నలు. చూడండి, దీని పేరు ఇము పక్షి అండి. అటవీ గడ్డి భూములు ఎక్కువగా నివసిస్తాయి ఇవి. విత్తనాలు, పండ్లు, పువ్వులు, కీటకాలు ఆహారంగా తీసుకుంటాయి ఇవి. 20 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే జీవిస్తాయండి ఇము పక్షులు. ఈ పైకి అయితే ఎగరలేవు, భూమి మీద అంత దూరమైనా నడుస్తాయి ఇవి. చూడండి, ఇము పక్షి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది ఇము పక్షి. మొత్తం ఈ బాక్స్లో ఒక 10 వరకు ఉన్నాయండి పక్షులు. చాలా చాలా బాగున్నాయి పక్షులు అయితే.
దీని పేరు ఇంగవాని బల్లి అండి, ఇంగవానా బల్లి. నివాసం గడ్డి భూములు, ఫారెస్ట్లు ఎక్కువ ఉంటాయి. ఇవి పువ్వులు, పండ్లు, ఆకులు ఆహారం కింద తీసుకుంటాయి. 5 నుంచి 8 కేజీల వరకు అయితే ఉంటాయండి బరువు. 15 నుంచి 20 సంవత్సరాల వరకు అయితే జీవిస్తాయండి ఇంగవాని బల్లులు. చూడండి బల్లులు చాలా చాలా గురువులా ఉన్నాయి. ఇవి చాలా చాలా బాగున్నాయి బల్లులు అయితే. హైనా అండి, ఎక్కువ అడవుల్లో నివసిస్తాయి హైనాలు. జింకలు, పందులు ఆహారం కింద అయితే తీసుకుంటాయి హైనా. 28 నుంచి 91 కేజీల వరకు అయితే ఉంటాయండి బరువు. 18 నుంచి 20 సంవత్సరాల వరకు అయితే జీవిస్తాయండి ఇవి హైనాలు. చూడండి ముసలి అయిపోయింది హైనా. 2 హైనాలు అయితే ఉన్నాయండి ఈ పాయింట్లోని. ఒకటి లోపల ఉంది, కొన్ని తోట బయట తిరుగుతుంది హైనా. హైనా నడవలేకపోతుందండి అసలు. హైనా ముసలిది అయిపోయింది హైనా. తెల్ల పులులు అండి. ఈ పాయింట్లో అయితే 2 పులులు ఉన్నాయి తెల్ల పులులు. చూడండి ఒకటి వాటర్లో పడుకుంది, ఒకటి అయితే బయట నగండి కుండి చుట్టూ తిరుగుతుంది తెల్ల పులులు. చూడండి తెల్ల పులు ఎంత బాగుందో, సూపర్గా ఉందో తెల్ల పులు అయితే. ఎక్కువ అడవుల్లో, కొండల్లో ఎక్కువగా నివసిస్తాయండి తెల్ల పులులు. జింక, అడుగుతున్న నీటి గేదెలు వేటాడి చంపి ఆహారం కింద తీసుకుంటాయి. 140 నుంచి 230 కేజీల వరకు అయితే ఉంటాయండి బరువు ఇవి తెల్ల పులులు. చూడండి అప్పుడు కూడా వాటర్లో దిగుంది, గొడవలు నాడేసుకుంటున్నా చూడండి. ఇదిగోండి 2 పులులు అయితే ఉన్నాయి. ఎండ వల్ల ఇంకా వాటర్లో దిగిపోతున్నాయండి. ఇటు సైడ్ ఒడ్డు సైడ్ రావట్లేదు, మధ్యలో సెంటర్లో ఉండిపోయాయి 2 కూడా. చూడండి పులులు 2. కలర్స్ పక్షులండి ఇవి. చూడండి గ్రీన్ పక్షి ఇది. చాలా చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది పక్షి అయితే. చూడండి ఈ పక్షి కూడా చాలా చాలా బాగుంది.